బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ మహీంద్రా షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కొండాపూర్ మహీంద్రా షోరూమ్ లో భారీగా మంటలైతే ఎగిసి పడుతూ ఉన్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజనీర్లు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు అయితే చేరుకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తూ ఉన్నారు. షోరూంలో కొత్త కార్లు అయితే అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. కొండాపూర్ మహీంద్రా షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా మంటలైతే ఎగిసి పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. దాదాపు కొన్ని కార్లు కూడా ఈ మంటల్లో అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంటలని అదుపులోకి తెచ్చేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 2 కొత్త కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి షోరూంలో. ప్రస్తుతం కొండాపూర్ మహీంద్రా షోరూంలో అయితే మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. మంటలని ఆర్పివేసేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటనే మంటలను అయితే అదుపు చేస్తున్న పరిస్థితి ఉంది. కొండాపూర్ మహీంద్రా షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. మహీంద్రా షోరూంలో భారీగా అయితే మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షోరూంలో ఉన్న కార్లన్నీ కూడా అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ఇటు ఫైర్ సిబ్బంది అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అలాగే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను అయితే అదుపు చేస్తూ ఉన్నారు. మహీంద్రా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ షోరూంలో ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఇటు ఇప్పటికే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. వెంటనే వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు మంటలను అదుపుతో తీసుకొచ్చేందుకు ఇటు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొండాపూర్ మహీంద్రా షోరూంలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు కార్లు కూడా ఇందులో అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అసలు అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎగ్జాక్ట్ గా 9:30 ప్రాంతంలో షోరూమ్ ని మూసే సమయంలోనే ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ రావడంతో అటువంటి మొత్తం షోరూమ్ లో ఉన్నటువంటి కారుల్లో కానీ వీటిల్లో కానీ ఒకసారిగా కూడా మంటలు అనేది చెలరేగిపోయాయి. ఆ మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున కూడా పొగ అనేది బయటకు వచ్చేసింది. చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిగా వాళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా కూడా వాళ్ళు బయటపడినటువంటి నేపథ్యం కనబడుతుంది. వెంటనే ఫైర్ ఇంజన్లకు కూడా ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్లు వచ్చి రంగంలో దిగే కొందరికి అప్పటికే ఆల్మోస్ట్ షోరూమ్ లో ఉన్నటువంటి చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పైన ఎక్కువగా వాళ్ళు ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన వర్క్ ఎక్కువగా చేశారు కాబట్టి షోరూమ్ లో ఉండడంతో ఆ పాలిథీన్ ఇవంతా కూడా ఎక్కువగా ఉండడంతో వెంటనే ఆ ఫ్యాబ్రిక్ వర్క్ గానీ ఇవంతా కూడా కాలిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పక్కనే చాలా కొత్త సంబంధించినటువంటి కార్లన్నీ, కొత్త మోడల్స్ సంబంధించిన కార్లన్నీ కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అవి ఎంతవరకు కూడా కాలిపోయాయి అనే దానిపై కూడా మనకు పూర్తి సమాచారం అయితే ప్రస్తుతం రాలేదు. ప్రస్తుతం అయితే ఇటు ఫైర్ ఇంజిన్ సంబంధించిన అధికారులందరూ కానీ వాళ్ళందరూ కూడా అక్కడ మంటలు అదుపులోకి తీసుకురావడానికి చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే మెజారిటీ అయితే మంటలు అయితే ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. కానీ లోపలైతే చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన ఒక్కొక్క కారుని అక్కడ వారు పెట్టారు. సో ఆ మంటలు అనేది పక్కకు ఉన్నటువంటి మరొక షోరూమ్ కూడా అక్కడ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో అక్కడ కూడా వాటర్ చెల్లడం జరిగింది. అక్కడ ఉడిపి గ్రాండ్ అనేది కూడా మరొక హోటల్ ఉంది కాబట్టి అక్కడ కూడా మంటలు చెలరేగిపోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మంటలు వెంటనే ఫైర్ ఇంజిన్ తో అక్కడ ఆర్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా, ఎందుకంటే కొత్తగూడ కానీ ఏఎంబి మాల్ ఆపోజిట్ ఉన్నటువంటి ఈ మహీంద్రా షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరడంతో పొగ అనేది బయటకు బాగా వచ్చింది. సో ఐటీ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అటువైపుగా వెళ్ళేటువంటి వారందరూ కూడా అది చూడటంతో వెంటనే అక్కడ పెద్ద ఎత్తున
ట్రాఫిక్ జామ్ అనేది అయిపోయిందని చెప్పొచ్చు. దాదాపు కొత్తగూడ నుంచి ఇటు గచ్చిబౌలి ఫ్లైఓవర్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. సకాలంలో అక్కడ ఫైర్ ఇంజిన్ చేరుకోవడానికి కూడా ఈ ట్రాఫిక్ అనేది చాలా అంతరాయం అనేది ఏర్పడినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు అనేది పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఇటు కాసేపట్లో మంటలు కూడా అదుపులోకి వస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఈ షార్ట్ సర్క్యూట్ అనేది జరిగింది, దీనికి ఫైర్ సేఫ్టీ ఎంతవరకు ఉంది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన అనేది వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే యాజమాన్యానికి సంబంధించిన వారితో కూడా అధికారులు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే రానా, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? దాదాపు ఎంతమంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు 2 ఫైర్ ఇంజిన్లు ఇప్పటి వరకు వచ్చాయి. మరొక ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడికి రాబోతుంది. మొదటికైతే ఇమ్మీడియట్ గా అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ తొందరగా వచ్చి అక్కడ మంటలు ఆర్పడానికి ప్రతి విధాలా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయిపోతుంది. సో 1 అవర్ నుంచి కూడా మంటలు అనేది అదుపులోకి వస్తున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల మంటలు అనేది అదుపులోకి వచ్చినప్పటికీ పొగ అనేది బాగా అలుముకుంది. సో పొగ అలుముకోవడం వల్ల అక్కడ ఏదో జరిగిపోతే పెద్ద ఎత్తున కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే ఉద్దేశంతో అక్కడ వాహనదారులు కానీ వీళ్ళందరూ కూడా ఆపి చూడడం వల్ల అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. చాలా మంది అక్కడ సహాయక చర్యలు చేయడానికి కొంతగా ఆటంకం అనేది వస్తుంది. ఎందుకంటే వెహికల్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల. సో ట్రాఫిక్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. మొత్తం ఆ ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మెజారిటీ వరకు కూడా మంటలు అదుపులోకి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడక్కడ పొగలు వస్తున్నాయి కాబట్టి వాటినంతా కూడా మేము ఆర్పేస్తామని కూడా చెప్తున్నారు. సో ముందుగా జాగ్రత్తగా పక్కనటువంటి షాప్స్ ఎదురుతున్నా అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా అక్కడ అందరికీ వచ్చినట్టుగా వాళ్ళకి సమాచారం అవుతుంది. సో పక్క షాప్స్ వీటికి అంతటిగా కూడా షార్ట్ సర్క్యూట్స్ రాకుండా ముందుగానే ఇక్కడ పవర్ సప్లై అనేది ఆపేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వెంటనే ఎక్కడెక్కడ కేబులింగ్స్ ఉన్నాయో అవంతా కూడా ఆ చోట్ల వాటర్ ఎక్కువగా కొట్టడం వల్ల ఈ మంటలు అనేది పక్క వాటికి కూడా వ్యాప్తి చెందలేని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఈ మంటలు అయితే పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా మెజారిటీ లోపల ఎంతవరకు ఇవన్నీ కాలిపోయి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. అయితే రానా, ప్రస్తుతం అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి షార్ట్ సర్క్యూటే కారణం అన్నట్లుగా తెలుస్తోంది. సో అదే రీజన్ అనుకోవాలా, లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయనుకోవచ్చా రానా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఈ ఐటీ కారిడార్స్ ఉన్నటువంటి ప్లేసులంతా కూడా ఈ షార్ట్ సర్క్యూట్ అనేది నిత్యం వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు కూడా ఎప్పటికప్పుడు ఈ ఐటీ కంపెనీస్ లోనో వీటిలో కూడా ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ అనేది చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ షోరూమ్స్ వీటి వద్ద చిన్నవి కాబట్టి వీళ్ళు ఫైర్ సేఫ్టీ అనేది వాళ్ళే కూడా స్వతహాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇవాళ సడన్ గా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఒక్కసారిగా మంటలు అనేది అంటే ఆ కేబుల్స్ కాలుకుంటూ ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో అక్కడ ఏమి చేయలేనటువంటి సిచ్యువేషన్. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా వారు తప్పుకున్నారు. ఒకవేళ తప్పుకోకపోతే చాలా వరకు కూడా అక్కడ ప్రాణ నష్టం అనేది జరిగి ఉండేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వేగంగా అది మంటలు అనేది అలుముకున్నాయనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది స్టోర్ రూమ్ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణమే అని వారు చెప్తున్నారు. కాబట్టి చూడాలి, మంటలు కొంచెం అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా ఒక అవగాహన అయితే మనకు కాసేపట్లో రాబోతుంది. అయితే రానా, దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. సో కంట్రోల్ అవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే ఆ పక్కనే ఉన్న బిల్డింగ్స్ కానివ్వచ్చు, అలాగే హోటల్స్ కూడా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి కదా. మరొక ఎగ్జాక్ట్ గా అరగంటలో పాటు ఈ మంటలు అనేది అదుపులోకి వస్తాయని చెప్తున్నారు. కాకపోతే షోరూమ్ లో ఇంటర్నల్ గా చాలా వరకు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎంతవరకు కార్లు డ్యామేజ్ అయిపోయి తర్వాత ఎంతవరకు ఆ ప్రాపర్టీ అనేది లోపల ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా కాలిపోయింది అనేది కూడా చూడాలి. ఇప్పటికే అక్కడ ఉన్న ఏసీలు కానీ అవంతా కూడా పాలిథిన్ సంబంధించిన సీలింగ్ కానీ అవంతా కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎక్కువగా ఇట్లాంటి షోరూమ్ లో ఈ ఫ్యాబ్రిక్ సంబంధించిన ఐటమ్స్ ఇవంతా కూడా వాడతారు కాబట్టి అదంతా కూడా అగ్నికి ఆహుతైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడంతా కూడా వేగంగా కార్లలో కూడా అది వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ కార్లలో ఇప్పుడంతా ఎంటీ కాబట్టి పెట్రోల్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి పెద్దగా ప్రమాదం అనేది ఉండదు. ఒకవేళ కార్లలోకి పెట్రోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మంటలకి అవగానే వ్యాప్తి చెందినట్టే ఖచ్చితంగా పేలిపోయే అవకాశం ఉంది. సో ఫైర్ ఇంజిన్ సకాలంలో రావడము, ఈ మంటలు అదుపులు చేయడానికి శత విధాలా ప్రయత్నించడం అనేది కూడా ఇవాళ వారికి మహీంద్రా షోరూమ్ వాళ్ళకి
కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. లేకపోతే చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేది. ఎందుకంటే కొత్త షోరూమ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కొత్త కార్లకి కాస్త పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా వరకు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ట్యాంకర్స్ వరకు కూడా కాలే అవకాశం లేదు. సో ఉటావుటిన వీళ్ళందరూ కూడా స్పందించినటువంటి నేపథ్యంలో అటువంటి ప్రమాదం అయితే పూర్తి స్థాయిలో తగ్గిందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరొక అరగంట లోపల పూర్తిగా మంటలు అనేది అదుపులోకి ఇస్తాయనేసి కూడా మనకు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. అయితే రానా, ఆ షోరూమ్కి సంబంధించి అంటే ఎగ్జాక్ట్గా క్లోజింగ్ టైంలోని ప్రమాదం జరిగిందా, లేదంటే బిఫోరే జరిగిందా? అంటే షోరూంలో ఎవరైనా వ్యక్తులు అందులో చిక్కుకున్న పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఆల్మోస్ట్ ఈ కొత్తగూడ కానీ కొండాపూర్లో కానీ ఈ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో మాక్సిమం 9:30 to 10 o'clock మధ్య షోరూమ్ తో పాటు చిన్న చిన్న ఆఫీసులన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తారు. ఓన్లీ రెస్టారెంట్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఆ తరహాలోనే క్లోజ్ కు బిఫోర్ ముందే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ సంభవించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనతో కేకలు వేస్తూ బయటకు వచ్చేసారు. అక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేశారు. సో వాళ్ళు కూడా ఫైర్ ఇంజన్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఆగమేఘాల మీద ఫైర్ ఇంజన్స్ కూడా వచ్చడం జరిగింది. సో వారు తొందరగా రావడం వల్ల పెద్ద ఎత్తున మంటల్ని ఆపగలిగారు. లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఆ మంటలంతా కూడా పక్కన ఉన్నటువంటి షాప్స్ మీద కానీ ఇవన్నీ కూడా పడి ఉంటే అవి కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యేదనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా 15-20 minutes లోనే ఈ యొక్క మంటలు అనేది అదుపులోకి వస్తాయనేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఒక చోట మంటలు ఆగినా కూడా మరొక చోట అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకోబోతుంది. ఎందుకంటే పైగా రాత్రి సో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇప్పటికే అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఆపేసినటువంటి నేపథ్యంలో కాస్త అంతరాయం అనేది జరుగుతుందనేది కూడా వారు పోలీసులు భావిస్తున్నారు. సో ఎట్టైన పరిస్థితి ఖచ్చితంగా మరొక హాఫ్ అన్ అవర్ లో అయితే మేము మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తామనేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ. కొండాపూర్ మహీంద్రా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇటు మంటలను అదుపు చేసేందుకు అయితే ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు మంటలన్నీ కూడా కంట్రోల్కి తెలుస్తోంది. ఇంకా కొద్దిసేపు టైం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ మంటలన్నీ కూడా పక్కనే ఉన్న బిల్డింగ్స్ కి అలాగే హోటల్స్ కి కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. షోరూమ్ క్లోజ్ చేసే టైంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మరొక ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి చేరుకోబోతుంది. వెంటనే మంటలను అదుపు చేసేందుకు కూడా ఇటు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా అనుమానాలనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇటు ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకొక ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మహీంద్రా షోరూమ్ లో భారీగా మంటలైతే ఎగిసి పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఇప్పటికే మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. దాదాపు గంట నుంచి కూడా ఈ ఫైర్ ఇంజిన్ నడుమ ఇటు అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కొండాపూర్ మహీంద్రా షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఇటు అక్కడున్న సిబ్బంది కానివచ్చు అందరూ కూడా వెంటనే బయటికి వచ్చేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే ఇటు అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తూ ఉన్నాయి. మరొక ఫైర్ ఇంజిన్ కూడా ఇప్పుడే అక్కడికి చేరుకుంది. మంటలు ఇంకొక కొద్దిసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే పలు కొత్త కార్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. కోట్ల మేర ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. అలాగే బిల్డింగ్ మొత్తం కూడా దాదాపు అగ్నికి ఆహుతైపోయింది. ఎప్పుడైతే మంటలు అదుపులోకి వస్తాయో అప్పుడే దాని అంచనా వేయొచ్చు అంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే కొద్ది సేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అయితే ఇటు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇటు ట్రాఫిక్ తో కూడా తీవ్ర అంతరాయం కలగడంతో అక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఇటు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ఖదీర్ అక్కడే అందుబాటులో ఉన్నారు. ఖదీర్, అసలు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఖదీర్?
ప్రస్తుతం మనం కొండాపూర్లోని చౌరస్తా మహేంద్ర షోరూమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే 4 ఫైర్ ఇంజన్లు ఇక్కడ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తాయి. ఇంకా మంటలేమి అదుపులోకి ఇంకా రాలేదు. ప్రస్తుతం అయితే మంటలను మొత్తం హలో ఎస్ కదీర్, దాదాపు ఎంతమంది సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు? ఎన్ని ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి కదీర్? మొత్తానికి ఇక్కడైతే ఇప్పుడు 4 ఫైర్ ఇంజన్లు చేరుకోవడం జరిగింది. అన్ని 4 ఫైర్ ఇంజన్లు కూడా మంటలార్పే ప్రయత్నంలో ఉన్నాయి మేడం. ఎస్ కదీర్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయనుకోవచ్చా, లేదంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ట్రాఫిక్ కి కూడా అంతరాయం కలుగుంటే తెలుస్తోంది. ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఉన్నారా? షోరూమ్ లో సంబంధించిన కొన్ని కొత్త కార్లు ఉన్నట్టు కూడా సమాచారం మనకు అందుతుంది. ఇక్కడ ఈ మెయిన్ రోడ్ కొత్తగూడ చౌరస్తాలో ఉండడం వలన కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది. ఆ ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగినట్టు మనకు అంచనాకు వస్తున్నది మేడం. కొత్త కార్లు ఉండడం వలన లోపల మంటలు ఇప్పుడు కొంతవరకు అదుపులోకి వచ్చాయి. 4 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ మంటలు అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. రైట్, ఓకే కదీర్, థ్యాంక్ యూ. కొండాపూర్ మహీంద్రా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు గంట నుంచి కూడా అగ్ని కిలలు ఎగిసి పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరొక ఫైర్ ఇంజన్ కూడా అక్కడికి చేరుకొని సిబ్బంది అంతా కూడా మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మెయిన్ రోడ్ ఇటు కొత్తగూడ కానీ అలాగే కొండాపూర్ మెయిన్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇటు ట్రాఫిక్ కి కూడా తీవ్ర అంతరాయం నెలకొంది. అక్కడున్న స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు వాటికి సంబంధించిన హెల్ప్ కూడా చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీరు ఆ వీడియోస్ ని కూడా చూస్తూ ఉండొచ్చు. ఇటు మహీంద్రా షోరూమ్ లో దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి ఇంకా రాలేదు. గంట నుంచి ఈ మంటలు ఎగిసి పడడంతో షోరూమ్ లో ఉన్న కార్లన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సిబ్బంది అంతా కూడా మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. షోరూమ్ క్లోజ్ చేసే టైంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహీంద్రా షోరూంలో ఎగిసి పడుతున్న మంటలను ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ అయి వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదానికి ఇటు ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా అక్కడే ఉన్న స్థానికులు కానివచ్చు, అలాగే ట్రాఫిక్ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో కార్లన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మరికొద్ది సేపట్లో మంటలు అనేది కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్ని కార్లు అగ్నికి ఆహుతయ్యాయి, అసలు ఎన్ని కార్లు షోరూంలో పెట్టారు, వాటన్నిటిని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు ఇటు అగ్ని సిబ్బంది అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడే మా ప్రతినిధి కదీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ కదీర్, అసలు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? ఇక్కడ 4 ఫైర్ ఇంజన్లు వచ్చేసి ఇక్కడ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చాయి. మంటల ఏకంగా ఒక్కసారిగా వ్యాపించడంతో పక్క బిల్డింగ్ల వరకు కూడా మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లతోటి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోడ్ మెయిన్ జాతీయ రహదారిపై ఉండపైన ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. అయితే కదీర్, పక్కనే ఉన్న కొన్ని బిల్డింగ్స్ కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. దాదాపు ఎన్ని బిల్డింగ్స్ కి వ్యాపించాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రస్తుతానికైతే మన కొత్తగూడ చౌరస్తా ఏఎంబీ మాల్ ముందర ఉన్నట్టు మహేంద్ర షోరూమ్ ఒకదానికి వరకే మంటలు కూడా వ్యాపించలేదు. ఈ ఒక బిల్డింగ్ కూడా అగ్నిమాపక సిబ్బంది మొత్తం అదుపులోకి తీసుకొచ్చింది. మాక్సిమం ఆర్పే సిచ్యువేషన్ ఉంది. ఎస్ కదీర్, అలాగే ప్రస్తుతం మహీంద్రా షోరూమ్ లో సిబ్బంది ఎవరైనా అక్కడ ఉన్నారా, లేదంటే వెళ్ళిపోయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందా? దానికి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే ఎవరు మనకు ఇక్కడ మహేంద్రా షోరూమ్ కు సంబంధించిన సిబ్బంది అందుబాటులోకి రావడం జరగలేదు. కాకపోతే ఈ మహేంద్రా షోరూమ్ లో ఈ రినోవేషన్ వర్క్ అనేది జరుగుతుంది. లోపల ఈవీ వెహికల్స్ కు ప్రమోట్ చేయడం కోసము మన షోరూమ్ ని ఎక్స్చేంజ్ వర్క్ అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణంలో కూడా అది ఇప్పుడే మనకు అగ్నిమాపక శక్తి అధికారులతో మాట్లాడిన తర్వాత మనకు తెలుస్తుంది మేడం.
అయితే ఖదీర్, ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు షార్ట్ సర్క్యూటే కారణం అనుకోవచ్చా, లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకైతే అటువంటి సమాచారం ఎవరు కూడా అందలేదు మేడం. షోరూమ్ నుంచి కూడా ఎటువంటి సమాచారం అందలేదు. అగ్నిమాపక సంబంధించిన అధికారుల నుంచి కూడా ఎటువంటి సమాచారం మనకు అందలేదు ఇప్పటి వరకైతే. ఈ కొంత మంటలు అయితే మరి ప్రజెంట్ అయితే అదుపులోకి రావడం జరుగుతుంది. వారు ఏమైనా మాట్లాడిన తర్వాత మనకు ఫర్దర్ అప్డేట్ తెలుస్తుంది. అయితే ఖదీర్, దాదాపు గంట నుంచి కూడా అగ్ని కిలలైతే ఎగిసి పడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నాయి అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఫైర్ ఇంజిన్లు అవసరం పడే అవకాశం ఉందనుకోవచ్చా? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనుకోవచ్చు? గంటన్నర నుంచి మన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపుగా ఆ మంటలన్నీ అదుపులోకి వచ్చాయని మనం చెప్పవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి మంటలు. ఓకే, థ్యాంక్ యూ ఖదీర్. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. కొండాపూర్ మహీంద్రా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దాదాపు గంట నుంచి కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అగ్ని ప్రమాదంతో ఇటు ట్రాఫిక్కి కూడా భారీ అంతరాయం నెలకొంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది అలాగే స్థానికులు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు కూడా ఇటు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించడానికి లేటెస్ట్ అప్డేట్ని మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, సో మంటలు అనేది ఇంకా చాలా వ్యాప్తి చెందాయి. ఎందుకంటే ఇంతవరకు కాస్త అదుపులోకి వచ్చాయని భావిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా 15 నిమిషాలకు ముందు మంటలు అనేది పెద్ద ఎత్తున వ్యాప్తి చెందినటువంటి నేపథ్యం కాబట్టి షోరూమ్ అంతా కూడా తగలబడిపోతున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎందుకంటే ఆ విజువల్స్ అంతా చూస్తే ఒకసారికి ఎక్కడి నుంచి ఈ యొక్క ఫైర్ అనేది స్టార్ట్ అయ్యేది కూడా ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే పక్కన బట్టి షోరూమ్స్ కూడా పెద్దగా అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయారు కాబట్టి పక్కన వ్యాప్తి మంటలు చెందకుండా అక్కడ మొత్తం ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆరిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఆల్మోస్ట్ ఆ షోరూమ్ లోపల కూడా కాలి బూడిదేవుతున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. బయటకి ఆ మంటలు అనేది ఎగిసి పడుతున్నాయి. మొదటగా అయితే స్టార్టింగ్ ఇంటర్నల్ గా అక్కడ చిన్న చిన్న ప్లేసెస్ లో మంట అనేది స్టార్ట్ అయింది. కానీ సడన్ గా ఒక్కసారిగా వాటర్ కొడుతున్నప్పటికీ కానీ మంటలు అనేది ఎగిసి పడటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఉండేది. పెద్ద ఎత్తున పొగ అనేది బయటకు వచ్చింది. మంటలు అనేది విరసమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఆ ప్లేస్ లోకి అయితే ఎవరిని కూడా రానియటం లేదు. ఎందుకంటే పైగా మెయిన్ రోడ్డు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఎవరిని కూడా అక్కడ ఆగనికుండా వెంటనే పంపించేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే చాలా ఈ మహీంద్రా షోరూమ్ లో సాయంత్రం స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మంటల వల్ల అక్కడ ఉన్నటువంటి సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అక్కడికే ఇప్పటికు దాదాపు 3 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగానే అక్కడ శ్రమిస్తున్నారు. సో పక్కన కూడా బలా షాపింగ్ మాల్ కూడా అక్కడ లాగుంది. ఒక దాదాపు 4 ఫ్లోర్ల దాకా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కూడా ఉంది కాబట్టి దాంట్లో కూడా మంటలు అనేది చెలరేగే అవకాశం ఉందనే నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు అనేది వాటర్ అనేది కొడుతున్నారు. మంటలు అనేది వ్యాప్తి చెందకుండా ఆ ప్లేస్ లో ఇంకా ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన కేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల కూడా ఈ మంటలు అనేది చెలరేగే అవకాశం ఉందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేది వారు ఇదవుతున్నారు. దాంతో పాటు ఉడిపి గ్రాండ్ లగ్జరీ ఏసీ రూమ్స్ అనేది ఒకటి ఉంది హోటల్. దాని పక్కనే ఈ యొక్క షోరూమ్, దాని పక్కనే ఇంకోటి ఏంటంటే మహీంద్రా షోరూమ్ ముందునే ఒక 2 ఫైర్ ఇంజిన్లు మొత్తం ఫైర్ ఇంజిన్లు మంట కారిపోతున్నప్పటికీ కానీ అక్కడ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ ఫైర్ ఇంజిన్ తో పాటు ఇతర సామాగ్రి కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో దాంతో పాటు 2 ఇప్పటికే ఆ ప్లేస్ లోకి యజమానులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతో పాటు ఈ మంటలు అనేది వ్యాప్తి చెందకుండా చాలా తీవ్రంగానే అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ అధికారులు శ్రమిస్తున్నటువంటి విజువల్ ని మనం చాలా స్పష్టంగా కనపడుతున్నాం. ఇంకోటి ఏమంటే ఎగ్జాక్ట్ గా షోరూమ్ ముందు ఆపోజిట్ నే 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఎందుకంటే
అంతా కూడా సప్లై చేసేది ఆ ప్లేసే కాబట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ ని ప్రస్తుతం అయితే ఆపేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. లేకపోతే అది వాటికైనా మంటలు వ్యాప్తి చెందితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సో లోపల ఈ కార్ల గురించి కానీ అవంతా కూడా ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతవరకు కూడా అవి కాలిపోయే ఏంటనేది కూడా ఇంకా మనం అంచనా వేయలేము. ఎందుకంటే మంటలు అనేది ఇంకా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అదుపు చేయడానికి అధికారులు చాలా తీవ్రంగానే శ్రమిస్తున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. అయితే రానా, ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం మంటలను అదుపు చేసేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు ఇప్పటికే 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. ఇంకా అవసరపడే అవకాశం ఉందనుకోవచ్చా రానా? అంటే విజువల్స్ లో మనం చూసిన తర్వాత ఆ మంటల్ని కానీ ఆ పొగని చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మంటలు అనేది ఇంకా ఎక్కువసేపు వచ్చే అవకాశం ఉండేది. బయట మాత్రమే వాటర్ కొడుతున్నారు కాబట్టి ఎక్కడైతే ఫైర్ స్టార్ట్ అయిందో మొదటగా అక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా మంటలు అనేది అలుముకున్నాయి. సో ఈ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కానీ వీళ్ళందరూ డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఆల్మోస్ట్ అక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి మొత్తం మంటలు ఆర్పడానికి చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఈ పక్కన బట్టి ఈ ఉడిపి గ్రాండ్ కి మంటలు ఆపకుండా వాళ్ళు ప్రస్తుతం చర్యలు తీసుకుంటారు. దాంతో పాటు ఈ సహర్ష్ ఉడిపి గ్రాండ్ ఉంది కాబట్టి అక్కడ దాని కింద వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చెప్పించేస్తున్నటువంటి విజువల్ ని మన చాలా స్పష్టంగా చేస్తున్నారు. దాదాపు 1.5 hour అవుతుంది. ఈ మంటలు అనేది ఇంకా కాలుతూనే ఉన్నాయనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మనకు చెప్తున్నటువంటి విజువల్ ని చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. సో అక్కడ పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అనేది ఏర్పడడం వల్ల వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే మరొక ఈ ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా అక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినటువంటి నేపథ్యం. సో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది కూడా వెంటనే క్లియర్ చేయడానికి చాలా శ్రమిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే అయితే ఇట్లా మంటలు మనం చూస్తుంటే తన వేగం చూస్తుంటే ఖచ్చితంగా ఆ లోపల కార్లు కానీ మిగతా చాలా వరకు సామాగ్రి కానీ గాలి బూడిద అయిపోయింది అనేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. సో చూడాలి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా మరి కాసేపట్లో పూర్తిగా మంటలు అనేది అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రానా. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేస్తూ ఉన్నారు ఇటు ఫైర్ సిబ్బంది అధికారులు. దాదాపు గంట నుంచి కూడా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో మంటలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కొండాపూర్ ప్రాంతం అంటే ఆ చుట్టుపక్కల ఎప్పుడు మనకి ట్రాఫిక్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఇటు మాదాపూర్ వెళ్ళేటటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏఎంబి వైపు ఓఆర్ఆర్ ఎక్కాలన్నా సరే కొండాపూర్ అనేది ప్రధాన రహదారిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటు మియాపూర్ రావాలన్నా అటు ఆల్విన్ కాలనీకి వెళ్ళాలన్నా సరే కొండాపూర్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి కొండాపూర్ లో కాసేపటి క్రితం ఒక్కసారిగా ఎగ్జాక్ట్ గా 10-20 నిమిషాలకు ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం, మోరోవర్ ఎక్కువగా మాల్స్ ఉన్నాయి అండ్ ఆ చుట్టూ మొత్తం ఏరియా కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. సో అలాంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఏం జరుగుతుందో కనీసం తెలిసేటటువంటి సమయంలోనే ఒక్కసారిగా కొండాపూర్ లో ఉన్నటువంటి ఏదైతే మహేంద్ర షోరూమ్ ఉందో అది ఒక్కసారిగా పూర్తిగా అగ్నికి దహదమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి అనే కోణంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ కూడా ప్రధానంగా ఈ ఏవైతే మంటలు ఏర్పడ్డాయో వాటిని ఆపడానికి మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ఒక్కసారిగా టిపికల్ సిచ్యువేషన్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైర్ ఇంజన్స్ ఆల్రెడీ అక్కడికి చేరుకున్నాయి, కానీ మరికొన్ని అక్కడికి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఒక్క ఫైర్ ఇంజన్ తో కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తలేదు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూడొచ్చు ఏ విధంగా మంటలు చెలరేగుతున్నాయో. మహేంద్ర షోరూమ్ అంటే ప్రధానంగా ఈ షోరూమ్ కొండాపూర్ లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో రోడ్డు పైకే ఉంటుంది. షోరూమ్ మొత్తం కూడా గ్లాస్ తో కన్స్ట్రక్షన్ చేసి ఉంది. అయితే లోపల ఏం జరిగి ఫైర్ యాక్సిడెంట్ అనే అయిందో తెలియనప్పటికీ ఒక్కసారిగా మంటలు మాత్రం పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే లోపల పెద్ద ఎత్తున కార్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ మహేంద్ర షోరూమ్ ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రికల్ షోరూమా లేదంటే నార్మల్ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ సంబంధించినటువంటి షోరూమ్ అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈవీ వెహికల్ షోరూమ్ అయితే ఖచ్చితంగా ఏవైనా ఈవీ వెహికల్స్ బైక్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, ఆటో, బస్సెస్ ఏవైనా సరే
వాటిని నెక్స్ట్ డే యూజ్ చేయాలన్నా లేదంటే నెక్స్ట్ డే షో కేస్ లో పెట్టాలన్నా ఖచ్చితంగా వాటికి ముందు రోజు రాత్రంతా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి షోరూమ్ అయితే ఏదైనా వెహికల్ కి ఈ రోజు మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా లేదంటే ఓవర్ ఛార్జ్ అయినా లేదంటే ఛార్జ్ జరిగినటువంటి సమయంలో కరెంట్ ఫ్లక్చువేషన్, ముఖ్యంగా ఈవీ వెహికల్స్ ఛార్జ్ పెట్టినటువంటి సమయంలో కరెంట్ ఫ్లక్చువేషన్ అయినా ఒక్కసారిగా పేలేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈవీ వెహికల్స్ సంబంధించినటువంటి షోరూమ్ అయితే, ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి షోరూమ్ అయితే ఖచ్చితంగా ఛార్జింగ్ లో కానివ్వండి లేదంటే ఏదైనా బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవ్వుండొచ్చు. లేదంటే ఇది నార్మల్ షోరూమ్, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఉండేటటువంటి షోరూమ్ అయితే ఖచ్చితంగా లోపల షార్ట్ సర్క్యూట్ కానివ్వండి లేదంటే ఇంకా ఏదైనా మ్యాన్ మేడ్ ఇష్యూస్ ఏదైనా అయ్యుండి ఖచ్చితంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే అయి ఉండొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్ యజమానులు వెంటనే అలర్ట్ అయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కొండాపూర్ పోలీసులతో పాటు ఫైర్ ఆఫీసర్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పటికే ఫైర్ ఆఫీసర్స్ చేరుకొని మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయంలో దాదాపు 10 తర్వాత జరిగింది. అంటే అప్పటికి షోరూమ్ క్లోజ్ చేసేయడంతో ఇప్పటి వరకు లోపల ఎవరు లేనట్టుగా అయితే ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ లోపల ఎవరైనా ఉన్నారా, అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, షార్ట్ సర్క్యూట్ కి గల రీజన్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా రేపు ఉదయం వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ప్రధానంగా చుట్టుపక్కల వాళ్ళు ఒక్కసారిగా షాక్ కి గురయ్యి అసలు ఒక్కసారిగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. రీసెంట్ డేస్ లో మనం చూస్తే హైదరాబాద్ లో ఎక్కడికక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మరొకసారి ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా చూస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఇష్యూ వల్ల ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా భారీగా మంటలు ఏర్పడుతున్నాయి. రీసెంట్ గా మాదాపూర్ లో జరిగినటువంటి ఐటీ కంపెనీలో జరిగిన సిచ్యువేషన్ మనం చూస్తాం. ఆ సమయంలో కూడా అంతే. సో ఇప్పుడు కూడా ప్రధానంగా వీటి కారణాలు ఏంటి అనే పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫైర్ యాక్సిడెంట్ అయినటువంటి సమయంలో ఒక్కసారిగా చుట్టుపక్కలంతా కూడా ఏం జరుగుతుంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఒక్కసారిగా అక్కడికి ఫైర్ ఇంజన్స్ వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ కూడా లేకుండా మారిపోయింది. అయితే పక్కనే ఉన్నటువంటి మరికొన్ని రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి. రెసిడెన్షియల్స్ వాళ్ళు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై కిందకి దిగేసి ఆ పరుగులు ఎట్టినటువంటి పరిస్థితి. మరొక వైపు చుట్టుపక్కల మనకి పెద్ద ఎత్తున రెస్టారెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ మహేంద్ర షోరూమ్ ఏదైతే ఉంటుందో ఇది మెయిన్ రోడ్ లో ఉంటుంది. చుట్టుపక్కల అంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా రెసిడెన్షియల్స్ తో పాటు రెస్టారెంట్స్ కానివ్వండి లేదంటే ఇతర కంపెనీస్ కానివ్వండి డిఫరెంట్ షోరూమ్స్ ఉన్నాయి. ఒక్కసారిగా మహేంద్ర షోరూమ్ లో మంటలు రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే మొదటిగా మనకి ప్రస్తుతానికి అంటే కనిపిస్తున్నటువంటి విజువల్స్ ప్రకారం మొదటిగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు అలా పైకి కూడా మంటలు వెళ్ళినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ కి మొత్తం కూడా మహేంద్ర షోరూమ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ బిల్డింగ్ మొత్తం కూడా అగ్నికి ఆహుతవుతున్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు దీని పక్కనే ఏఎంబి మాల్ కూడా ఉంది. ఏఎంబి మాల్ అంటే ఎంత రద్దీగా ఉంటుందో తెలిసిన విషయమే. అది స్క్రీన్స్ తో పాటు మాల్లో డిఫరెంట్ గేమ్స్ కానివ్వండి అన్ని ఉంటాయి. ఫ్యామిలీస్ తో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా సిటీ నడి బొడ్డుననే చెప్పుకోవచ్చు. కొండాపూర్ అనేది నగరం నడి బొడ్డున ఉంటుంది. అలాంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ మాత్రం జరగడం ఒక్కసారిగా చుట్టుపక్కల వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతానికి మాత్రం కేవలం భారీగా ఆస్తి నష్టట్టుగానే తెలుస్తా ఉంది. లోపట మాత్రం ఎవరు లేనట్టుగా, ఎందుకంటే 10 గంటల తర్వాత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ సమయంలో షోరూమ్ ని క్లోజ్ చేసి అందరూ పని చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి లేదంటే ఇతర మేనేజర్లు అంతా కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ప్రాణం నష్టం ఏం జరగనప్పటికీ కూడా
భారీగా అయితే హేమ తగినట్టుగా తెలుస్తా ఉంది. హేమ దాదాపు గంటకి పైన అవుతుంది ఈ ప్రమాదం చోటు చేసుకుని. సో షోరూమ్కి సంబంధించిన సిబ్బంది ఏమైనా అక్కడ ఉన్నారా? దానికి సంబంధించిన మేనేజర్స్ కానీ ఎవరైనా అక్కడికి చేరుకున్నారా ఇప్పటి వరకు? ప్రస్తుతానికి షోరూమ్ కి సంబంధించినటువంటి యజమానితో పాటు మిగతా మేనేజర్స్ కూడా చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడంతో వచ్చారు. అయితే పోలీసులు కూడా వాళ్ళ దగ్గర ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. షోరూమ్ క్లోజ్ చేసే ముందు ఎవరున్నారు, చివరిగా వెళ్ళేటటువంటి సమయంలో ఏదైనా కార్లకు ఛార్జింగ్ పెట్టారా, లేదంటే లోపట ఏదైనా షార్ట్ సర్క్యూట్ అంటే కరెంట్ ఫ్లక్చువేట్ జరిగే విధంగా ఏదైనా సిచ్యువేషన్స్ ఉందా ఏంటి అనే కోణాల్లో కూడా పోలీసులు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మోరోవర్ మహేంద్ర షోరూమ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇట్స్ బిగ్ షోరూమ్. దానిలో అనేక డిఫరెంట్ కార్స్ ఉంటాయి, లేటెస్ట్ మోడల్ కార్స్ కూడా ఉంటాయి, అన్ని వర్షన్స్ కార్స్ కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున బిల్డింగ్ మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇంచ్ గ్యాప్ లేకుండా మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. అంటే ఇదంతా మనకి బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితి, కానీ లోపల ఎన్ని కార్లు ఉండొచ్చో అవన్నీ కూడా ఏ విధంగా బ్లాస్ట్ అయ్యేవనేవి మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి ఇది కార్ల షోరూమ్ కాబట్టి ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి కార్లో ఉండేటటువంటి ఏవైతే బ్యాటరీస్ కానివ్వండి, ఇంజన్స్ కానివ్వండి, లేదంటే ఫ్యూయల్ వెహికల్స్ కానివ్వండి, మిగతా వెహికల్స్ కానివ్వండి, ఏదైనా సరే వాటికి సంబంధించి పెద్ద ఎత్తున బ్లాస్ట్ ఒకదాని తర్వాత ఒకటి బ్లాస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని వల్ల కూడా పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ అనేది ఇంకా రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రెసెంట్ మాత్రం కేవలం మహేంద్ర షోరూమ్ ఒక్కటే దగ్ధమవుతుంది, అగ్నికి ఆహుతవుతుంది. మిగతా పక్కన మాత్రం ఎటువంటి ఆపద జరిగినట్టయితే ప్రస్తుతానికి తెలియడం లేదు. ఆల్రెడీ ఫైర్ సిబ్బంది చేరుకున్నారు, వీలైనంత వరకు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి మంటలు ఆల్రెడీ ఇందాక మీరు చెప్పినట్టుగా గంట సేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి. ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రీబర్న్ అవుతుంది. ఎందుకంటే కారులో ఉండేటటువంటి కార్ అనేది మనం నార్మల్ గా చూస్తూ ఉంటాం, బయట ఒక కార్ బ్లాస్ట్ అయిందంటే దాని నుంచి వచ్చేటటువంటి అగ్ని కానివ్వండి అదంతా చాలా పెద్ద ఎత్తున దాదాపు కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. అలాంటిది షోరూమ్ కాబట్టి పెద్ద ఎత్తున లోపల ఎక్కువ కార్లు ఉండొచ్చు. ఒక్కసారి ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక కారు తర్వాత ఇంకొక కారు కూడా బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చు. ఇన్ కేస్ ఇందాక నేను చెప్పిన విధంగా ఎలక్ట్రికల్ కార్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని లోపల ఉండేటటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని లిథియంతో తయారు చేసే బ్యాటరీస్ కొన్ని ఉంటాయి, ఇంకొన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ తో తయారు చేస్తారు. సో అవి కూడా రీబర్న్ అయ్యి దానిలో ఉండేటటువంటి ఆ పౌడర్స్ కానివ్వండి, లేదంటే దాని ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది, కాలేటటువంటి సమయం కూడా ఎక్కువ ఉంటుంది. అది ఒక పేలుడు పదార్థంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలినటువంటి సమయంలో ఒక బాంబు పేలితే ఏ విధంగా శబ్దం వచ్చేదో, ఒక బాంబు పేలితే ఏ విధంగా ప్రవాహం ఉంటుందో ఆ విధంగా ఉండేది. సో ఇన్ కేస్ ఇప్పుడు ఈ మహేంద్ర షోరూమ్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అగ్నికి ఆహుతవుతున్నటువంటి మహేంద్ర షోరూమ్ లో ఎలక్ట్రికల్ కార్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి ఎక్కువ బ్లాస్ట్ అంటే దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అయినా సరే దాని తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి మనం రెసిడెన్షియల్స్ ఎక్కడైనా కాలినటువంటి సమయంలో చూస్తే లోపల ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్స్ పేలితే ఏ విధంగా ప్రవాహం ఉంటుందో ప్రస్తుతం ఈ కార్స్ పేలినటువంటి సమయంలో కూడా అంతే పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక్క ఇంజన్ తో మంటలు ఆర్పాలంటే అది ఖచ్చితంగా అయ్యే పని కాదు. ఇంకా 2-3 ఇంజన్స్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇంకా మంటలు అనేవి అదుపులోకి రాలేదు. దాదాపు గంట నుంచి అంటే 10 గంటలకు 10:20కి స్టార్ట్ అయినటువంటి మంటలు ఆల్రెడీ 11:20 అయినా ఇంకా కొనసాగుతున్నాయి. హేమ, ఓవైపు ఇటు సిబ్బంది కూడా మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది, మరోవైపు ఇటు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది కలుగ చేస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ట్రాఫిక్ క్లియర్ అయిందనుకోవచ్చా హేమ? ఇప్పటికైతే ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు ఫైర్ ఆఫీసర్స్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు, డిజాస్టర్ టీమ్ తో పాటు మిగతా అన్ని శాఖలకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇక్కడికి వచ్చాయి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ ని మొదటిగా ఇక్కడ నుంచి క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ ప్రజలంతా గుమ్మగూడినా లేదంటే వెహికల్స్ అన్ని అక్కడ ఆగిపోయినా ఇతర ఏవైతే సహాయానికి సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయో అవి రావడం ఇబ్బంది అవుతుంది. సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కి కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. మోరోవర్ ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ ఒక్కసారిగా రాకపోకలు అనేవి బంద్ అయిపోతాయి.
సో మొదటిగా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తున్నారు. అండ్ మరి కాసేపట్లో పూర్తిగా ఈ మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ప్రస్తుతం ఉన్నారు. ట్రాఫిక్ అయితే ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏం జరిగిందో చూసి అంటే ఆసక్తితో చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు వెళ్ళి వచ్చేటటువంటి సమయంలో మహేంద్ర షోరూమ్ అంటే అందులో ఉండేటటువంటి డిజైన్ కార్స్ కానివ్వండి, న్యూ మోడల్ కార్స్ కానీ చూస్తూ ఉంటారు. అక్కడ షోరూమ్ అంటేనే మనకు తెలిసిందే కార్లను వాళ్ళు ఎక్స్పో లాగా పెడుతుంటారు. రోజు వాళ్ళు వెళ్తూ వచ్చేటటువంటి సమయంలో కార్లు కనిపించేటటువంటి ప్లేస్ లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు కనిపించడంతో ఎవరికైనా సరే అరే ఏం జరిగింది అని అనిపిస్తుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ చిన్న పొగ కనిపిస్తేనే ఏం జరిగిందని ఆసక్తిగా చూస్తుంటాం. అలాంటిది మహేంద్ర లాంటి షోరూమ్ లో ఇంత పెద్ద ఘటన జరిగిందంటే ఖచ్చితంగా ఒక్కసారిగా అందరు ఆగి చూస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు నచ్చజెప్పి ప్రస్తుతానికి ఇక్కడ నుంచి క్లియర్ చేపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి, మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంటలు మాత్రం ఇప్పట్లో అదుపులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే పూర్తిగా షోరూమ్ మొత్తం దగ్ధం అయిపోయింది. ఇప్పటికే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ తో పాటు హోటల్స్ లో ఉన్నటువంటి వాళ్ళను పోలీసులు ఖాళీ చేపించి వాళ్ళందరినీ కూడా పంపించేశారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా చూస్తున్నారు. అండ్ ప్రధానంగా ఈ కొండాపూర్ సర్కిల్ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇప్పటికే కరెంటును కూడా నిలిపేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కరెంట్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా వైరింగ్ ప్రాబ్లం వల్ల ఇంకా ఈ ఫైర్ అనేది ఎక్కువ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మంటలు ఆల్రెడీ గాల్లోకి అంటే ఆకాశంలోకి పైకి ఎగురుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో మొత్తం కూడా కరెంట్ ని నిలిపేస్తారు. ఒక్కసారిగా కొండాపూర్ ప్రాంతం అంతా కూడా మొత్తం గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు ఫైర్ ఆఫీసర్స్ మాత్రం మంటలు ఆర్పేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన రహదారి చుట్టుపక్కల అన్ని ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్స్, మోరోవర్ ఇందాక నేను చెప్పినట్టుగా కొండాపూర్ అనేది చాలా రద్దీ అయిన ప్రాంతం. చుట్టూ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడ నైట్ 11 గంటలు 12 అని సమయంతో తేడా లేకుండా ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఈ షోరూమ్ కూడా ప్రధానంగా మెయిన్ రోడ్డు పైన ఉంది కాబట్టి వీలైనంత త్వరగా అయితే మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటిగా మంటలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఆ సమయంలోనే ఫైర్ ఇంజిన్ ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పుంటే కాస్త ఈ తీవ్రత అనేది తగ్గేదేమో మేబీ. బట్ ఒక్కసారిగా అక్కడ చుట్టుపక్కల జనాలు రావడం, ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో ఈ మంటలు ఆర్పడానికి వచ్చినటువంటి ఇంజిన్ ఒక్కసారిగా ట్రాఫిక్ లో ఇరుక్కుంది. అదంతా కూడా క్లియర్ చేసి సంఘటన స్థలానికి ఏదైతే ఫైర్ ఇంజిన్ వెహికల్ వచ్చినప్పటికీ కాస్త ఆలస్యమైంది. ఈ లోపే మంటల తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా పెరిగింది. సో ప్రస్తుతానికైతే ఫైర్ ఆఫీసర్స్ పెద్ద ఎత్తున మంటలను అదుపులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ. ప్రస్తుతం కొండాపూర్ మహీంద్రా షోరూంలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇంకా మంటలైతే అదుపులోకి రాలేదు. అక్కడ మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలో అదుపు అవ్వడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు రానా? సుమారు మరో 45 నిమిషాల పాటు కూడా మంటలు అదుపు చేయడానికి సమయం పడుతుందనేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మంటల వ్యాప్తి అనేది కూడా చాలా తీవ్రంగా ఉందనేసి కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 3 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఆ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కూడా బయటకు పోమని కూడా చెప్తున్నారు. ఎక్కువ మంది చూడడానికి అక్కడ ఎగబడుతున్నారు. ఆ సమయంలో వాళ్ళు అక్కడ నిలబడుకుంటున్నారు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కేబుల్స్ కూడా ఉన్నాయి. ఆ కేబుల్స్ అంతా కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా మంటలు వ్యాప్తి చెందితే అక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా ఈ కేబుల్స్ అనేది పడే అవకాశం ఉందనేసి కూడా వారు అక్కడి నుంచి అధికారులు హెచ్చరికలు జారీ చేసి వాళ్ళని అక్కడి నుంచి బయటకు పంపించేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దాదాపు 9 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఇంకా నిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా విధాలా కూడా వాళ్ళు ఈ మొత్తం ఆ మంటల్ని అదుపు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కాకపోతే వాళ్ళ వల్ల కాలేదు. అప్పటికే సకాలంలో ఇటు ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకోవడంతో కాస్త వరకు కూడా ప్రాణ నష్టం ఎవరికి కూడా జరగలేదు. ఎందుకంటే వాళ్ళతో ఊటన కూడా బయటకు వచ్చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాలేదు. కాకపోతే లోపల మాత్రం చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. మంటలు ఎందుకు ఇంకా ఎగిసి పడుతున్నాయి. ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా ఈ
మహీంద్రా షోరూమ్ సంబంధించిన కార్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని బైకులు కూడా అక్కడ లోపల ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. కాకపోతే అక్కడ సిబ్బంది ఎవరు కూడా సరైనటువంటి సమాధానం అనేది అధికారులకు ఇవ్వటం లేదు. అంటే ఎగ్జాక్ట్ గా దాంట్లో కార్లు ఎన్ని ఉన్నాయి, ఒకవేళ కార్లతో పాటు ఏమైనా బైకులు ఉన్నాయా, లేకపోతే ఇతర సంబంధించిన ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ ఏమన్నా ఉన్నాయా అన్న దాంట్లో కూడా పోలీసులు కానీ అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది కూడా అడుగుతున్నప్పటికీ కానీ వారు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళందరూ టెన్షన్ లో ఉండడం వల్ల సమాధానం చెప్పలేకపోతున్నట్టు మన సమాచారం ఉంది. అయితే ఎక్కడి నుంచి ఈ యొక్క మంటలు స్టార్ట్ అయ్యారనేది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంతవరకు కూడా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత లోపల వరకు కూడా వెళ్ళి మేము వాటర్ అంతా కొట్టడం వల్ల ఆల్మోస్ట్ మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తామని కూడా అధికారులు వాళ్ళు చెప్తున్నారు. సో చాలా తీవ్రంగానే వారు శ్రమిస్తున్నప్పటికీ కానీ ఇప్పటికే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు మహీంద్రా షోరూమ్ నుంచి బయటకి వెళ్ళనీయకుండా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ రానా.